కార్తీక మాసములో శివదేవుని సన్నిధిలో, కార్తీక మాసములో శివదేవుని సన్నిధిలో తలచదము నిన్ను కొలిచదము మము చల్లగా చూడుము ఓ శంకర. తలచదము నిన్ను కొలిచదము మము చల్లగా చూడుము ఓ శంకర. కార్తీక మాసములో శివదేవుని సన్నిధిలో, కార్తీక మాసములో శివదేవుని సన్నిధిలో గంగా నది స్నానము చేసి నిలసేము నీ సన్నిధిలో. గంగా నది స్నానము చేసి నిలసేము నీ సన్నిధిలో. సోమవారము వ్రతమును చేసి పాడేము నీ గీతములో. సోమవారము వ్రతమును చేసి పాడేము నీ గీతములో. నీవేమ పాలి దైవమయ, నీవేమ పాలి దైవమయ, మము చల్లగా చూడుము ఓ శంకర, మము చల్లగా చూడుము ఓ శంకర. కార్తీక మాసములో శివదేవుని సన్నిధిలో, కార్తీక మాసములో శివదేవుని సన్నిధిలో సిగపైన వెన్నెల రాజు వెలుగుచుండు ముల్లోకాలు. సిగపైన వెన్నెల రాజు వెలుగుచుండు ముల్లోకాలు. మెడలో నాగరాజు ఆడుచుండు ఆనందముగా. మెడలో నాగరాజు ఆడుచుండు ఆనందముగా. నీవేమ పాలి దైవమయ, నీవేమ పాలి దైవమయ, మము చల్లగా చూడుము ఓ శంకర, మము చల్లగా చూడుము ఓ శంకర. కార్తీక మాసములో శివదేవుని సన్నిధిలో, కార్తీక మాసములో శివదేవుని సన్నిధిలో విభూతి నామము తీసి రుద్రాక్షమాలను వేసి. విభూతి నామము తీసి రుద్రాక్షమాలను వేసి. పంచలింగల కోణలోన వెలసిన్న మల్లేశ్వరుడా. పంచలింగల కోణలోన వెలసిన్న మల్లేశ్వరుడా. నీవేమ పాలి దైవమయ, నీవేమ పాలి దైవమయ, మము చల్లగా చూడుము ఓ శంకర, మము చల్లగా చూడుము ఓ శంకర. కార్తీక మాసములో శివదేవుని సన్నిధిలో, కార్తీక మాసములో శివదేవుని సన్నిధిలో తలచదము నిన్ను కొలిచెదము, తలచదము నిన్ను కొలిచెదము, మము చల్లగా చూడుము ఓ శంకర, మము చల్లగా చూడుము ఓ శంకర. కార్తీక మాసములో శివదేవుని సన్నిధిలో, కార్తీక మాసములో శివదేవుని సన్నిధిలో, శివదేవుని సన్నిధిలో, శివదేవుని సన్నిధిలో. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
ఓం నమః శివాయ 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 ఓం హర హర మహాదేవ శంభో శంకర పార్వతీ నమః శివాయ ఓం హర హర మహాదేవ శంభో శంకర పార్వతీ నమః శివాయ ఓం హర హర మహాదేవ శంభో శంకర పార్వతీ నమః శివాయ శ్రీ కోన మల్లేశ్వర స్వామి పాదపద్మములకు జై శ్రీ కోన మల్లేశ్వర స్వామి పాదపద్మములకు జై ఓం నమో భగవతి గోమాత్రే నమః ఓం నమో భగవతి గోమాత్రే నమః ఓం నమో భగవతి గోమాత్రే నమః ఇటువంటి స్వాములు ఈ కార్తీక మాసాల సందర్భంగా మా నల్లపరెడ్డిపల్లె గ్రామ సమీపాన ఉన్న మా పంచలింగాల కోన మల్లేశ్వర స్వామిని దర్శించుకుంటారని నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నా సాయి భావన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వీడియోలు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తారని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్ మాతాకి జై.